ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 12:20 విజయముందుటకు న్యాయ వీధిని ప్రబలం చేయు వరకు ఈయన నలిగిన రెల్లను విరవడు, మకమకలాడుచున్న అవిసె నారను ఆర్పడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే విజయమందుటకు న్యాయ విధిని ప్రబలం చేయు వరకు ఈయన నలిగిన రెల్లను విరవడు, మకమకలాడుచున్న అవిసె నారను ఆర్పడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 51:17 విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. దేవ, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు. కీర్తన గ్రంథం 147:3 గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. యెషయా గ్రంథం 40:11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకొని మేయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యెషయా గ్రంథం 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హెజ్కేలు గ్రంథం 34:16 తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలి వేసిన దానిని మరల తోలుకొని వచ్చేదును, గాయపడిన దానికి కట్టుదును, దుర్భముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలం గల వాటిని శిక్షను మేత పెట్టి లయపరిచేదును. మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. రోమీయులకు రాసిన పత్రిక 14:1 విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకునుడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. చివరిగా ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:14 సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడు, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం కలవారై ఉండుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశ, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరు సమస్తం నెరిగిన దేవుడై ఉన్నారు తండ్రి. నాయన మేము మీ యందు భయభక్తులు కలిగి నాయన నీ కొరకు కనిపెట్టుకొని ఉండేవారు ఉండే శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.